క్షేమంగా ఉండాలా. మళ్ళీ మరి ఒత్తిలోకి కొడుకుని కానీ కూతుర్ని కానీ ఎత్తుకొని వారి ఆరోగ్యాలు బాగా ఉండాలా. వారి అల్లుళ్ళు ఆడబిడ్డలు కొడుకులు కోడళ్ళు అంతా సుఖంగా ఉండాలా. ఆ లోగుళ్ళు బాగా ఉండాలా. మళ్ళీ నువ్వు ఒత్తిలోకి మనవని కానీ మనవరాలు కానీ ఎత్తుకున్నారంటే వచ్చే సంవత్సరానికి నీకు కూడాను ఏ 116 చెప్తావా. వాళ్ళందరూ బాగా ఉండాలని వాళ్ళ ఆరోగ్యాలు బాగా ఉండాలని ఏమంటే జారిపోతుందా బాగానే. అలాగెళ్ళి ఆరు గుమ్మం కాడికి వెళ్ళి గోపాలు ఎట్టి వారికి సంతోషంగా ఉండాలని వారంతా బాగా ఉండాలని వారు మనవన్న మనవరాలను ఎత్తుకోవాలని సంతానికి ఎంచుకుంటారు. వారి గుమ్మం మీద ఎట్టి సీతారామ హరి సీతారామ గోయందో కన్నా కొడుకే మన మాటలకు చూడండి. తోడబుట్టిన తమ్ముడే మన మాటలకు చూడండి. కొడుకు నిన్న అన్నం పెట్టి సేలోకి వెళ్ళరా బాబు అంటే మా అత్తవారింటి సూపులకి వెళ్తానంటానండి. అయ్యా సప్పుడు గట్టి తింటుందా ఉప్పులే నీళ్ళు తాగుతున్నాయి అక్కడ చెట్టు చల్లగా ఉంటే అక్కడ మందగోరుతుంది. అయ్యా నరుడి మాటలకి ఇచ్చి మా పెద్దకాపు గారి గుమ్మాలంతా క్షేమంగా ఉండాలని ఆ గుమ్మ మీద వర్ణాన్ని 2సారి పెట్టు స్వామి 2సారి వారంతా బాగా ఉండాలా. ఆరోగ్యాలు బాగా ఉండాలా. శుభోజ్జయంగా ఉండాలండి. తిప్పేటి రాటరు ఏమండి అది అందమే ఉంటుందండి. ఆ గుమ్మకాడికి వెళ్ళి ఆ గుమ్మం తొక్కిచ్చి ఆ అందరిని పొగుతామండి. మేము అలా తిరగమండి. తిరిగినా 1 గంట సేపు తిరిగినా 2 గంటలు తిరిగినా ఇలాగే తిరుగుతాం కానీ అలా తిరగం బాబు అని చెప్పేస్తామండి మేము. సరదాకి ఒకసారి ఇది సరదా అండి. ఇది అలాగే మరి అదే సరదా. మీ ఇంటికాడ రాకుండా వెళ్ళవండి ఎప్పుడు. నీళ్ళు